హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పెసరట్ట అండ్ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసిన. అది ఏ విధంగా ప్రిపేర్ చేసిన ఈ వీడియోలో అయితే మీరు చూడరు. ఫస్ట్ అయితే పెసర్లు అండ్ బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక 6 గంటలు నానబెట్టుకోండి. 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మంచి సన్నగా అయితే మిక్సీ పట్టుకోండి. ఖచ్చితంగా 6 గంటలు మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలి. ఇంకెక్కువ టైం నానబెట్టినా సరే ఇంకా మంచిదండి. సో ఇలా నానబెట్టిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. ఒక కడాయి పెట్టిన తర్వాత అందులో పల్లీలు అయితే వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ పల్లీలు కావాలో అంత క్వాంటిటీ పల్లీలు అయితే వేసుకోండి. నేనైతే నాకు సరిపడా అయితే పల్లీలు అయితే వేసుకున్నా. సో పల్లీని వేసిన తర్వాత దాన్ని బాగా వేయించండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించిన తర్వాత అందులోనే ఒక 5-6 ఎల్లిపాయలు వేయండి. ఎల్లిపాయలు వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అదే కడాయిలో కొన్ని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సరిపడా చింతపండు అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. సో నెక్స్ట్ అయితే పోస్ట్ కోసం నేనైతే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు పసుపు వేసుకొని ఇందులో పట్టుకున్న చట్నీలో అయితే వేసేసిన. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశ అయితే వేసుకుందాం. సో ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న పిండిని అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇలా అయితే మనం దోశలు అయితే వేసుకోవాలి. సో మీదకించి కొంచెం అయితే ఆయిల్ అయితే అప్లై చేసిన తర్వాత దోశ మంచి బ్రౌన్ కలర్లో అవుతుంది. సో పెసరట్టు దోశ అయితే బ్రౌన్ కలర్లో అయింది. సో నెక్స్ట్ అయితే సర్వ్ చేసుకొని తినడమే. సో నాకైతే చాలా బాగా టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మా వారికి మా పాపకైతే పెట్టిన. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా టేస్టీగా ఉందని చెప్పారు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.